800 ఇస్తున్నాయి సార్. రిమైనింగ్ కూడా మనకి పిఎంఏవై హౌసింగ్ మనకి 8,000 నుంచి డిలీట్ చేసేసాం. వాటిని రీచ్ చేస్తూ వాటిని కంటిన్యూషన్ జరుగుతాం సార్. 8,856 is allotted to ward amenities secretaries or it is registration అయిపోయింది? రిజిస్ట్రేషన్ అయిపోయి లాగిన్ చేసినాం సార్. రిమైనింగ్ 2,000 ఇక్కడ ప్రాబ్లం ఉంది. రిమైనింగ్ అంటే జియో ట్యాగింగ్ చేస్తూ మ్యాపింగ్ చేస్తూ స్మార్ట్ సర్టిఫికేట్ అటాక్ జరుగుతాం సార్. అది రోజు వర్క్ చేస్తాం. We are meeting. This program has started almost 1.5 years back. 20లో హౌస్ పట్టాలు ఇవ్వడం మొదలైంది. జనవరి 21లో అన్ని హౌస్ పట్టాలు ఇవ్వడం జరిగింది. అరౌండ్ మార్చ్ 2021లో ఈ శాంక్షన్స్ వచ్చాయి. సో శాంక్షన్స్ వచ్చి ఇప్పుడు 1 year 4 months అవుతుంది. హౌసింగ్ శాంక్షన్స్ వచ్చి కమ్యూనిటీ సెక్రటరీస్ అందరూ కూడా రీసెంట్ గా వచ్చిన ఉన్నాయా, పాతవే ఉన్నాయి? అందరూ కూడా లాస్ట్ 2 years నుంచి ఉన్నారు కదా. అవునా సార్. బ్యాంకింగ్ చూసే సిఓస్ తర్వాత ఎవరు కట్టున్నారో వాళ్ళకి లోన్ ఇవ్వడానికి సార్. బట్ ఇఫ్ ద బెనిఫిషరీస్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ సార్, దెన్ వాళ్ళకి మనము టచ్ బేస్ చేయడానికి సార్ ఈచ్ 1000 బెనిఫిషరీస్ సరే ఆయన 50 వాట్స్ ఎలా ఇది చేస్తారు, కోఆర్డినేట్ చేస్తారు సార్. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే వీళ్ళ వార్డులో ఉన్నటువంటి బెనిఫిషరీస్ ఏ వార్డులో ఎంతమంది ఉన్నారు? ఎంత ఉంది? 14. ఓన్లీ 38. సో ఆల్మోస్ట్ 10%. ఎందుకు ఐటీలో ఇచ్చేసారా మేము కట్టమా అని? మరి లేఅవుట్ దూరంగా ఉంది కట్టకండి, రైటింగ్లో ఇచ్చేసేయండి మేము కట్టము అని. మరి ఇది లాస్ట్ మంత్ మీ అందరికీ చెప్పడం జరిగింది కదా. ఎవరెవరైతే కట్టడానికి ముందుకు రావట్లేదు, సంవత్సరంన్నర అయింది. సో వాళ్ళు దూరంగా ఉంది అని అంటూ ఉంటే వాళ్ళు మేము అంత దూరంగా వెళ్ళలేమని రాసి తీసుకోవడం మీ బాధ్యత కదా. less than 20%, 17-18% including layout special officers. I am going to take action now. ఈ 1 year నుంచి మీకు మార్చ్ వరకు బాగా చేయండి అంటే అసలు ఏమీ కదలిక లేదు. ఇది కొంచెం లైట్గా తీసుకున్నట్టున్నారు మీరు అందరూ. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో హౌసింగ్ ప్రోగ్రామ్ ఆ సీరియస్నెస్ కనిపించట్లేదు. ఇలాగా అయితే పనులు జరగవు. మీరు అందరూ కూడా ఈయన ఒక్కరే కాదు, మీ పేరెంట్ మురళి ఒక్కడే కాదు, మీ ప్రతి ఒక్కరిది రిపోర్ట్ ఇలాగే ఉంది. 10%, 20% మీరు ఈయన 20% అయితే మీరు ఎవరు 80% చేశారని ఎవరైనా ఉంటారా చెప్పండి, మీకు గౌరవిస్తాం. మీరు అందరూ మీకు అడిగిన సింపుల్ 2 విషయాలు, కట్టడం మొదలు పెట్టండి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మేము కట్టము రాసి తీసుకొని రండి. 2 కూడా మీరు చేయలేకపోతే మీరు కనీసం ఆ బెనిఫిషరీకి మాట్లాడారా లేదా అది కూడా మాకు తెలియట్లేదు. 2లో ఏదో ఒకటి జరగాలి కదా. 2 జరగకుండా మీరు గాలిలో వదిలేస్తే ఎలా కుదురుతుంది? రిమైనింగ్ 2000 ఏదైతే అలాట్మెంట్ అవ్వలేదు, పీడీ హౌసింగ్ వాట్ ఈస్ దిస్ 10,861 టోటల్ శాంక్షన్ అయితే 8,856 రిజిస్టర్డ్ అంటున్నారు. ఇది కరెక్టా ఫిగర్? కేటగిరీ వైజ్ ఏజెన్సీ కూడా ట్రాక్ చేశారు. 1000లో రిజిస్ట్రేషన్స్ ఎందుకు అవ్వలేదు? వాట్ ఆర్ ద రీజన్స్? ఏహెచ్పి ఏమో టోటల్గా 432 హౌసెస్ పీడీ గారికి నాకు వారు నువ్వు నిలబడి మీరు మాట్లాడండి. 2000 చేసాం డీలింగ్ చేసి. సో ఎక్కడ ఉంది అది? ఆల్రెడీ అర్బన్ లో అయితే అన్ని ఏహెచ్పి డీలింగ్ చేసేసారు. ఇక్కడ ఎందుకు అవ్వలేదు? ఇంకా అయిపోయింది, డీలింగ్ అయిపోయింది. అది ఎందుకు బ్యాలెన్స్ మ్యాపింగ్ ఎందుకు అవ్వలేదు? ఎవరు ఇవ్వట్లేదు. ఆ 400 ఎవరెవరి దగ్గర నిలబడి పెట్టండి. డాటా రావాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి 1.5 months నుంచి 400 ఇక్కడ 30 members ఉంటే ఒక్కొక్కరికి 10 మంది వస్తారు యావరేజ్ గా. 10 మంది డాటా ఇవ్వడానికి 1 month 15 days పడుతుందా? 2 hours లో అయిపోవాలి ఆ పని. 2 hours లో జరగాల్సిన పని 1 month ఎలా పడుతుంది? అడగాలి, చెప్పండి ఎవరు ఇవ్వతున్నారు? పేరు చెప్పండి. 400 మీ దగ్గర ఉంటే 400లో ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయి? కనీసం వాళ్ళకి ఇష్యూ అయినా తెలుసు ఉందా లేదా? మీరు ప్రతి 2-3 రోజుల్లో వారంలో రివ్యూ చేస్తే వాళ్ళకి కనీసం ఐడియా ఉంటుంది సెక్రటరీకి, మాకు ఇది పెండాల్సి ఉంది. వాళ్ళకి ఎవరికైనా ఏహెచ్పి ఎంత పెండింగ్ ఉంది చూపించండి.
ఐడియా ఉందా లేదా? Idea ఉంది. 44 లిస్ట్ ఉందా నీ దగ్గర? ఏహెచ్పి ఇంకా రిజిస్టర్ అవ్వాల్సినవి, లింక్ అయింది, రిజిస్ట్రేషన్ అవ్వాల్సింది ఉంది. సార్ ఆ లిస్ట్ గ్రూప్ లో ఎక్సెల్ లో బిఫోర్ 1 వీక్ బిఫోర్ పెట్టారు సార్. చూపించడానికి గ్రూప్ ఎప్పుడు పెట్టారు? సార్ అంబేద్కర్ వీళ్ళకి హౌసింగ్ లో మ్యాపింగ్ చేస్తూ అప్డేట్ చేసినవి మా గ్రూప్ లో పోస్ట్ చేస్తారు సార్. వెంటనే మేము 4B కలెక్ట్ చేసుకొని ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేస్తాం సార్. చేసిన వెంటనే NS2BPL మళ్ళీ హౌసింగ్ సైట్ లో వెళ్ళి NS2BPL జియో ట్యాగింగ్ చేస్తాం సార్. అది తర్వాత సంగతి. నాకు ఫస్ట్ దానికి వస్తాం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ లోనే మీకు 2000 పెండింగ్ ఉంది. 2000 లో 400 AHP అని ఈడీ గారు చెప్తున్నారు. మిగతా 1600 సంగతి ఇంకా అడుగుతాం. ఫస్ట్ ఈ 400 ఎందుకు అవ్వలేదు? 3 months నుంచి AHP డీలింక్ అయిన తర్వాత ఈ రోజు వరకు మీరు రిజిస్ట్రేషన్ చేయకుండా ఎందుకు ఉంటున్నారు? ఎప్పటికి డేట్? జూలై 11 వరకు ఆ లిస్ట్ ఇవ్వకుండా ఎందుకున్నారు? ఈ ఇష్యూ నెక్స్ట్ 2 days లో సాల్వ్ అవుతుంది. 10,867 శాంక్షన్స్ అయితే 10,867 రిజిస్ట్రేషన్ పూర్తి అవ్వాలి. అదర్వైజ్ ఎవరి దగ్గర పెండింగ్ ఉంది? టుడే ఇస్ వెన్స్డే, ఫ్రైడే ఈవినింగ్ నాకు వార్డ్ వైజ్ గా, సెక్రటరీ పేరు వైజ్ గా ఎవరి దగ్గర ఎంత పెండింగ్ ఉంది లిస్ట్ కావాలి. ఇది 1 hour లో 2 hours లో జరగాల్సిన పని మీరు నెలల తరబడి పెండింగ్ లో పెట్టేసుకుని ఏం చేస్తున్నారు మీకు అర్థం కావట్లేదు. దీని మీద అంత కలిపి 30,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. ఇంత ప్రతిష్టాత్మకంగా ఉన్న ప్రోగ్రామ్ మీరు ఒకరు తగ్గిస్తూ బెనిఫిషియరీస్ కి అసలు సంప్రదించకుండా, కోఆర్డినేట్ చేయకుండా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దిస్ యాక్టివిటీ? కూడా మీరు మీకు నంబర్స్ కనిపిస్తాయి, సెక్రటరీస్ కి అధికారులకు కూడా చెప్తున్నారు. మీకు నంబర్స్ ఉన్నాయని అనుకోకండి. 90% చేసాము, 98% చేసాము కూడా కుదరదు. ఈచ్ హౌస్ ఈజ్ వన్ పర్సన్ ఈజ్ బిహైండ్ దట్ హౌస్, వన్ బెనిఫిషియరీ ఈజ్ దేర్. ఆయనకి అదే 100% ఉంది, మీకు 0.1% అయినా ఉండదు. బట్ ఎవరైతే హౌస్ ఓనర్ బెనిఫిషియరీ ఉన్నారు ఆయనకి ఆయన హౌస్ అంటే 100% అది ఒకటే ఉంది. అది మీరు ఒకటి కూడా చేయకుండా ఉంటే ఆయన తోటి మీరు న్యాయం చేయట్లేదు. మనం ఏదైతే లిస్ట్ చేసామో నాట్ సర్కట్ కేటగిరీ ఉన్నది కర్టైల్మెంట్ లో మనం పెట్టాం సార్. ఈ నన్ను కర్టైల్మెంట్ మరి మనం రిజిస్ట్రేషన్ చేయలేదు కనుక కర్టైల్మెంట్ లో పెట్టలేము. ఆల్టర్నేటివ్ చేసుకోవాలన్నది దీని వల్ల ఆల్టర్నేటివ్ నేమ్స్ ప్రపోజ్ చేస్తాం. ఆల్టర్నేటివ్ నేమ్స్ అంటే ఇది కర్టైల్మెంట్ కదా. ఈ 464 రిజిస్టర్ కూడా అవ్వదు. సో ఆ 464 రిజిస్టర్ అవ్వదు కాబట్టి కొత్త పేర్లు తీసుకొని ఇది కర్టైల్మెంట్ చేసి అది కొత్త సెక్షన్ లో పెట్టుకోవాలి. అదే కదా. మరి ఇది కర్టైల్మెంట్ ఎందుకు చేయట్లేదు? దట్స్ వాట్ మై క్వశ్చన్. ప్రపోజల్స్ మరి 464 ఆల్టర్నేటివ్ ఓపెన్ తీసుకోండి. సో 464 ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఉన్నాయా మీకు? మరి ఎందుకు ఈ శాంక్షన్ లో లాస్ట్ వీక్ మనం ఒక సిఎస్ఎం మీటింగ్ అది 180 మనకి ఇచ్చేస్తారు. ఓకే. మనకి ఇప్పుడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా ఎండీ గారు ఏం చెప్పారంటే సార్, ఫస్ట్ లేఅవుట్లో ఎక్కడైతే వేకెంట్ సైట్స్ ఉన్నాయో ఈ 90 days లో ఏవైతే వస్తాయో ముందు అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి. అవి ఫుల్ఫిల్ చేసిన తర్వాత రౌండ్ ముమ్మాయిస్తున్నాం. నథింగ్. ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయా లేదా? మీకు బెనిఫిషరీస్ లేవు కదా. ఓకే, 400, 464 ఇది మీకు ఐడియా వచ్చింది. ఫస్ట్ 400 వార్డ్ సెక్రటరీస్ హ్యాస్ టు కంప్లీట్ ద రిజిస్ట్రేషన్, AHP డీలింకింగ్ అయింది. ఈ 464 ప్రీవియస్ హౌసింగ్ లో ఉన్నటువంటి ఇప్పుడు మీరు కొత్త బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసి శాంక్షన్ ప్రపోజల్స్ అలౌ చేస్తారా మళ్ళీ కొత్త శాంక్షన్స్? ఈ 464 ఆల్టర్నేటివ్ బెనిఫిషరీస్ మన డిస్ట్రిక్ట్ మన లెవెల్ అయిపోతుంది. సో ఎప్పటి వరకు చేసేస్తారు ఇది? 464 లేఅవుట్స్ లో కొత్త బెనిఫిషరీస్ ఉన్నాయా? కొత్త లేఅవుట్స్ కాదు, ఈ పాత లేఅవుట్స్ ఇవ్వాలి కదా ఎగ్జిస్టింగ్ ప్లాట్స్ లో. మరి ఈ 464 ఏం చేస్తారు? వాట్ ఈస్ యువర్ సొల్యూషన్? ఈ 464 పెండింగ్ ఉన్న రిజిస్ట్రేషన్స్ కి ఐదర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి, లేకపోతే అది తొలగించాలి. రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. అదే 90 days లో కూడా 128 houses ఉన్నాయి. 128 houses. అది ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్ లో గ్యాప్ దానికి రిజిస్ట్రేషన్ కావాల్సిన ప్రాబ్లం లేదు. నువ్వు ఐడి రిజిస్ట్రేషన్ పని లేదు, లేఅవుట్ ఐడి అవసరం లేదు. అది రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసి ఫర్ ఈ 464 వీ హ్యావ్ టు కరెక్ట్ దమ్. మన
ఇచ్చిన శాంక్షన్ పోతే పోనివ్వండి, పర్వాలేదు. బట్ అవర్ పర్ఫార్మెన్స్ 464 పెండింగ్ నుంచి తగ్గిపోతుంది. సో 864 గురించి రిమైనింగ్ 1200 అంటే ఏంటి? అదర్ డిస్ట్రిక్ట్స్ అదర్ 2000 మొత్తం డీటెయిల్స్ చెప్పండి. రిజిస్ట్రేషన్ కాలేనివి 2000. అంటే మీకు డిఫరెంట్ రీజన్స్ సార్. ఆథెంటికేషన్ ఫెయిల్ 70 కేసెస్ ఆల్రెడీ. సో 100 అండ్ ఎంత అన్నారు ఇంతకుముందు? అదర్ పంచాయత్స్ 156 and 70 ఆధార్ 226. ఇంకా ఆల్రెడీ మ్యాపింగ్ ప్రీవియస్ డిపిఆర్లో మ్యాప్ అయిపోయింది సార్. ఒక 13 కేసెస్. 13. ఓకే. తర్వాత బెనిఫిషరీ డైట్ 61 వచ్చారు. 61. తర్వాత సిఎల్ఎస్ రిమార్క్ అని చెప్పి ఒక 4. వాట్ ఈస్ సిఎల్ఎస్ రిమార్క్? సిఎల్ఎస్ అంటే ఒక 25 ఉన్నాయి. 85. కవర్డ్ ఇన్ వేరియస్ డిపిఆర్స్లో 25 ఉన్నాయి. డబుల్ బెనిఫిటెడ్ 22 సార్. తర్వాత డబుల్ పట్టాస్ డబుల్ ఒక 10 వచ్చాయి. పక్కా హౌస్ కలిగిన వాళ్ళు ఒక 94 ఉన్నారు. మరి వీళ్ళు ఇదే కదా అనాలి కదా, ఇది పక్కా ఇచ్చిపోతుంది. 317 మెంబర్స్ కి పట్టాలు ఇచ్చి ఉన్నాము, వాళ్ళకి శాంక్షన్ ఉంది. సిస్టమ్ లో రిజిస్ట్రేషన్ అవ్వక వాళ్ళు ఎన్ఎస్కి వెళ్ళలేకపోతున్నారు, బీబీఎల్కి వెళ్ళలేకపోతున్నారు, బిఎల్కి అన్ని కూడా స్టేజెస్ అసలు స్టార్ట్ అవ్వలేదు. జియో ట్యాగింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రాబ్లం ఏంటి? ఈ 317 లో ఏ సెక్రటరియట్ లో ఎంతమందికి ఉన్నారు? 103 లెవెల్లో 72 సార్. 372 చెప్పండి. ఎవరు 3 మెంబర్స్ వస్తారు ఒక్కొక్క సెక్రటరీ. ఆ లిస్ట్ మీరు క్లియర్ గా వాళ్ళకి ఇస్తే తప్ప వీళ్ళు పనులు చేయలేదు సార్. యాక్చువల్గా ముందు వాళ్ళ ఒరిజినల్ సెక్రటరీ ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ బెనిఫిట్స్ ఏ లేఅవుట్లోనే మొబైల్ చేయడం అనేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. రెండోది వీళ్ళు స్పెసిఫిక్గా లేఅవుట్ పై డ్యూటీస్ చేశారు కన్స్ట్రక్షన్ పర్పస్ చేయడం. ఆ లేఅవుట్లో ఇంతకు 35 సెక్రటరీస్ కూడా ఇంకో లేఅవుట్లో 200 అట్లా అలాట్మెంట్ ఇచ్చినారు. ఆ 300లో ఏ సెక్రటరియట్ వాళ్ళున్నా వాళ్ళని మొబైల్ చేసుకోవడం, అది రెండోది సార్. ఇప్పుడు మీకు ఇంతకుముందు మీరు ఇప్పుడు కొనాటి కాకుండా ఏ లెవెల్లో డ్యూటీ చేశారు? మీకు ఇంతకుముందు 4 ఇప్పుడు కొనాటి ఇంతకుముందు కొనాటినే కదా. ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇంతకుముందు చేసిన చోట ఇప్పుడు కూడా లేదు. సో ఆ వార్డ్ వైజ్ నా వార్డులో ఉన్న నాకు 66 బెనిఫిషియర్స్ అంటే వార్డ్ వైజ్ డిఫరెంట్ రోడ్స్ ఉండేవాళ్ళు సార్. ఆ 266 నా బ్యాలెన్స్ కూడా ఉంది సార్. అంటే అప్పుడు మ్యాపింగ్ అనేది మనం వార్డ్ వైజ్ చేసుకునేవాళ్ళం. ఈ 72 పొన్నాడ 3లో ఉన్నటువంటి ఏ వార్డ్స్ డివైడ్ అయి ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి బెనిఫిషరీస్? 72 ఇప్పుడు పొన్నాడ 3లో రిజిస్ట్రేషన్ చేయాల్సినవి ఉన్నాయి. ఏ కారణం లేకుండా కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సినవి ఉన్నాయి. అదే సార్ అడిగేది ఏంటంటే ఈ 317 టోటల్ అందరికీ కలిపిన వాటిలో మీకు కొన్నాడు 3కి సంబంధించినటువంటి బెనిఫిట్ 17 ఉన్నారు కదా, 72 ఉన్నారు. ఆ 72 ఏ సెక్రటరియట్ పరిధిలో ఉన్నారు? మీకు మన లిస్ట్ చేసి చేశాం కదా దాంట్లో. ఇప్పుడు ఒక పని చేయండి, విచ్ఎవర్ వార్డ్స్ ఆ వార్డ్స్ లో ఉన్న అందరు బెనిఫిషరీస్ ఎంతమంది ఆ వేరే వేరే లెవెల్స్ ఉండదు, వాటి కోసం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయండి. ఓకే, వాటి కోసం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయండి. ఆ వార్డులో ఉన్న ప్రతి బెనిఫిషరీకి అందరికీ కూడా ఆల్ స్టేజెస్ లో వీళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయండి. షుడ్ నాట్ బి ఎనీ అదర్ రెస్పాన్స్. మీ వార్డులో టోటల్ ఎంతమంది ఉన్నారు? ఈ వాట్ ఈస్ యువర్ వార్డ్? కంపోస్ట్ కాలనీ సెక్రటరియట్ కంపోస్ట్ కాలనీ సెక్రటరియట్ లో టోటల్ బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు? 266. దాంట్లో రిజిస్ట్రేషన్ కాలేజీవి ఎంతమంది ఉన్నారు? పెండింగ్ ఉన్నాయి. దానికి వార్డ్ వైజ్ డీటెయిల్స్ ఉన్నాయా? వార్డ్ వైజ్ పుట్టప్ చేయండి. వార్డ్ వైజ్ పుట్టప్ చేయగలిగితే మీరు ఈ సెక్రటరీకి మ్యాపింగ్ చేయగలరు. ఎవరి దగ్గర ఎంత పెండింగ్ ఉంది. ఆయన 2 అంటున్నారు, మీ దగ్గర ఎంత పెండింగ్ ఉన్నాయి రిజిస్ట్రేషన్స్? వార్డ్ చెప్పండి, మీ రిజిస్ట్రేషన్స్ పెండింగ్ ఎంత చెప్పండి. హౌ మెనీ రిజిస్ట్రేషన్స్ ఆర్ పెండింగ్? 100% అయింది. ఓకే, నెక్స్ట్ చెప్పండి. ఎంత? 5 పెండింగ్. ఇద్దరు కలిపి 7 అంటున్నారు. 2 పెండింగ్. ఓకే, నెక్స్ట్ 9. సో
వీళ్ళు అందరూ కూడా 100% అయిందంటే మరి 317 పెండింగ్ ఎక్కడ ఉన్నాయి? ఎవరైనా పెద్ద పెండెన్సీ ఉన్నటువంటి ఎవరైనా ఉంటే మీరు కూడా చెప్పండి, నా దగ్గర పెండింగ్ ఉన్నాయి సార్ అని. సునీల్ మీ ఏరియాలో వీళ్ళకి కూడా ఐడియా ఉండకపోవచ్చు. వార్డ్ వైజ్ వచ్చేసి ఈ పేర్లు మీ వార్డులో పెండింగ్ ఉన్నాయి, వాళ్ళకి మధ్యాహ్నం ఇచ్చేసారు. వీళ్ళకి ఆ బాధ్యత ఫిక్స్ చేయండి. కమిషనర్ అండ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ బోత్ ఏఈడి అండ్ పీడీ హౌసింగ్. అది మీ ఫెయిల్యూర్ అని నేను పుట్ట మార్పాను తెలియక హౌ ఆర్ యూ గోయింగ్ టు పర్సూ విత్ దమ్? కట్టండి బాబు అని అనడానికి మీకు మార్గం ఏముంది? అది వాళ్ళ పంపించి చేస్తామంటే కనీసం మీకు తెలవాలి కదా ఎంతమంది ఉన్నారు. అది డేటా మీ దగ్గర ఉండకపోతే మీరు వాళ్ళకి ఏం రివ్యూ చేస్తారు? దట్స్ వాట్ ఐ యామ్ టెలింగ్. సీరియస్నెస్ లేకుండా కారణం ఇదే. ఎవరైనా ఉన్నారా స్పెషల్ ఆఫీసర్? మీకు ఉన్న వాట్ ఎవర్ బీబీఎల్ నంబర్స్ ఆర్ దేర్. ఆ బీబీఎల్ లో ఏ సెక్రటరియట్ లో ఎంతమంది ఉన్నారో మీ దగ్గర లెక్క ఉందా? వారు ఎవరి దగ్గర లేదు. అందరూ సబ్ ఏక్ చెప్పండి. ప్లీజ్ అలాట్ అయిపోయారు. హౌ మెనీ బెనిఫిషరీస్ ద ప్లాట్స్ ఆర్ అలాటెడ్? అరే మీరు 11 months నుంచి స్పెషల్ ఆఫీసర్ అదే లేఅవుట్ లో ఉన్నారు కదా. వాట్ ఈస్ ద వర్క్ దట్ యు హావ్ డన్ ఫర్ దోస్ 912? చెప్పండి. అక్కడ నుంచి చెప్పండి. యూ టెల్ ఇట్ వాట్ ఎవర్ యూ హావ్ డన్. టెల్ మీ సార్. ఫస్ట్ వాట్ ఈస్ యువర్ నంబర్? ఆ నంబర్ కి మీరు వాట్ ఈస్ యువర్ ప్రైమరీ టాస్క్? స్పెషల్ ఆఫీసర్స్ కి ఇచ్చిన ప్రైమరీ టాస్క్ ఏంటి? వాళ్ళకి మోటివేట్ చేస్తూ వాళ్ళకి మొబిలైజ్ చేస్తూ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టమని చెప్పాం. దిస్ ఇస్ ద ఓన్లీ టాస్క్ పోస్టెడ్. కన్స్ట్రక్షన్ విషయం చెప్పలేదు, మీ మటీరియల్ అరేంజ్ చేయమని చెప్పలేదు, మీ మటీరియల్ ప్రోగ్రెస్ వెరిఫై చేయమన్నాం. మెయిన్ టాస్క్ ఇస్ గివెన్ ఇస్ బ్రింగ్ ద బెనిఫిషరీస్ అండ్ మేక్ దెమ్ స్టార్ట్ టు వర్క్. అది చేయడానికి మీకు మీ బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ వార్డులో నివసిస్తున్నారు అదే మీకు తెలియకపోతే హౌ ఆర్ యూ గోయింగ్ టు డూ ద వర్క్? చెప్పండి. నాకు లిస్ట్ సెక్రటరియట్ వైజ్ చెప్పండి. మనకి 38 సెక్రటరియట్స్ ఉన్నాయి కదా. సో 1123లో ఏ సెక్రటరియట్ లో ఎంతమంది బెనిఫిషరీస్ డివైడ్ అయి ఉన్నారు? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. యాజ్ అ లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్ the first thing that you should have done 11 months back is నాకు ఉన్న రాఘవల్ లేఅవుట్ లో, నాకు ఉన్న పత్రన వలస లేఅవుట్ లో, నాకు ఉన్న లింగాల వలస లేఅవుట్ లో ఉన్న బెనిఫిషరీస్ ఈ టౌన్ లో ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళకి నేను కాంటాక్ట్ అవ్వాలి అంటే వాళ్ళ అడ్రస్ ఏంటి, లేకపోతే వాళ్ళ ఏ సెక్రటరియట్ పరిధిలో వెళ్ళి నేను మీటింగ్ పెట్టుకోవాలి, ఏ అమ్యూనిటీ సెక్రటరీకి నేను పర్సూ చేయాలి, ఏ అమ్యూనిటీ సెక్రటరీ మీద నేను బాధ్యత పెట్టుకోవాలి. దట్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ యూ షుడ్ హావ్ ఆస్క్డ్ యువర్ సెల్ఫ్. మీరు బెనిఫిషరీస్ వైపు మీటింగ్ పెట్టుకున్నారన్నారు, పెట్టామనుకుంటున్నారు, వార్డ్ సెక్రటరీస్ కి రివ్యూ చేసామన్నారు. మరి మీ దగ్గర డాటా లేకపోతే ఎలా రివ్యూ చేశారండి? ఐఎమ్ రియలీ దిస్ ఇస్ అ కామన్ సెన్స్ క్వశ్చన్. బిజినెస్ బెనిఫిషరీస్ ఉన్నారు, వాళ్ళ అందరికీ కూడా వాళ్ళు కట్టుకోవడానికి ముందుకు తీసుకువెళ్ళడం మీ బాధ్యత. మీకే ప్రతి ఒక్కరికి ఈ బెనిఫిషరీ సంబంధం లేకుండా మీ లేఅవుట్ లో ఉన్న బెనిఫిట్ కొన్ని లేఅవుట్ లో అలాట్ చేయడం జరిగింది. అక్కడ మీరు చూడాల్సిందే ఒకటే కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్. అక్కడ మీరు బెనిఫిషరీస్ ప్రోగ్రెస్ చూడాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు చూడాల్సింది కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఎలా నడుస్తుంది. వెదర్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద కన్స్ట్రక్షన్, వెదర్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద సిమెంట్ సప్లై, వెదర్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద స్టీల్ సప్లై, వెదర్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద అప్రోచ్ రోడ్, వెదర్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద డ్రింకింగ్ వాటర్ సప్లై. ఆ ఇష్యూస్ మీరు కన్సర్న్ ఇంజనీరింగ్ అధికారులకి అది రేస్ చేయాలి. హౌసింగ్ అయినా ఉండొచ్చు, మున్సిపల్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఈవెన్ దేర్ ఆల్సో యూ కెన్ ఫైండ్ అవుట్ ఇఫ్ ఆ లేఅవుట్లో చాలా మంది కట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు బట్ ఈ ఫెసిలిటీస్ లేక ముందుకు రాలేకపోతున్నారు. అది మీరు చేయండి, అయిపోతుంది ఈజీగా. 2,15,000 ఇంక్లూడింగ్ దిస్ ఇసుకు అని అంతా కలిపి ఇట్ విల్ బి 2,10,000 వరకు అవుతుంది. లోన్ తీసుకుంటుంటే 2,45,000 అవుతుంది. దీంట్లో బేసిక్ స్ట్రక్చర్ విల్ ఈజీలీ గెట్ క్రియేటెడ్. వాళ్ళకి పైన పారాపెట్ వాల్ కావాలి, కంపౌండ్ వాల్ కావాలి, మెట్లు కావాలి, అవి తర్వాత వాళ్ళు చేసుకోవచ్చు. దానికి ఈ అమౌంట్ చాలకపోవచ్చు బట్ బేసిక్ స్ట్రక్చర్ అవడానికి ఈ అమౌంట్ సరిపోతుంది. సో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. నౌ కమింగ్ టు రిమైనింగ్ 4,000 విచ్ ఆర్ బిఎల్సి, అంటే ఆప్షన్ 3 కాకుండా ఆప్షన్ 1 and 2 ఉన్నాయి. వాటికి ఇప్పుడు సెక్రటరియట్ వేసి హౌసింగ్ సెక్షన్
హౌసింగ్ శాంక్షన్ కనీసం 2,50,000 రూపీస్ ఇస్తున్నాం. పట్టా ఈ ఏ లేఅవుట్ లో అయినా చూసుకుంటే కనీసం ఒక్కొక్క సెంట్కి వాళ్ళకి మినిమం 6 to 7 lakhs పట్టా వాల్యూ ఉంది. ఉంటుందా లేదా? ఇంకా ఎక్కువనే ఉంటుంది. 10 లక్షలు 12 లక్షలు కూడా ఉంటుంది. వాళ్ళు కనుక కట్టకపోతే ఈ 2.5 లక్షల హౌసింగ్ శాంక్షన్ పోతుంది, ఆ 10 లక్షలు పట్టా పోతుంది. వాళ్ళు కట్టకపోతే మాకు పర్వాలేదు. వేరే ఎవరైనా అర్హత ఉన్నవాళ్ళు, నిజాయితీగా అవసరం ఉన్నవాళ్ళు, అద్దెకి ఉన్నవాళ్ళు, నేను ఇమీడియట్ గా కట్టేసుకుంటాను సార్, నా సొంత ₹1,00,000 పెట్టాల్సిన అవసరం వచ్చినా నేను కట్టేసుకుంటాను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఊళ్ళో. వాళ్ళకి ఇచ్చేస్తాం. వీళ్ళు కట్టరు, వేరే వాళ్ళకి కట్టనివ్వరు. సో అర్హత ఉన్న వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళ మీద అన్యాయం చేస్తున్నారు. వీళ్ళు అంటే మీరు అందరూ కూడా వాళ్ళ ద్వారా కట్టించుకోలేకపోతున్నారంటే నిజాయితీగా ఎవరికి అవసరం ఉంది వాళ్ళ మీద మీరు చేస్తున్న అన్యాయం అది. వాళ్ళ పట్టాలు క్యాన్సిల్ చేసేస్తాం. అండ్ ఈ అమౌంట్ కూడా ఎన్ఆర్ఏజెస్ కానీ 3 నెలలు పెండింగ్ ఉంటాయి, 6 months పెండింగ్ ఉంటాయి. మా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. మీరు పని చేస్తే ఇమీడియట్ గా మీకు పేమెంట్ అవుతుంది. మరి ఎందుకు టెండర్ వేయట్లేదు? ప్రాబ్లం ఏంటి? సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఆల్ థింగ్స్ విల్ బి ఓవర్. ఒక 5% తప్ప. అది అయిన తర్వాత ఇవి అన్నిటికీ కూడా ప్రయారిటీ మీద ఇప్పుడు ఎలాగైతే బిల్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి, ఈ జగనన్న కాలనీస్ ఎన్ఆర్ఏజెస్ వర్క్స్ కూడా ప్రయారిటీ మీద బిల్స్ క్లియర్ అయ్యాయి. అది కూడా మన ఏజెన్సీస్ కి చెప్పి లోకల్ ఏజెన్సీస్ మళ్ళీ కన్సర్న్ ఏఈపీఆర్ హెస్ టు మొబిలైజ్ పంచాయత్, గ్రామ పంచాయత్ ద్వారా వాళ్ళ ద్వారా ఈ పనులు చేయించుకోవాలి. ఓకే, ఆ ఫండ్స్ కూడా ఇమీడియట్లీ వస్తాయి. అది నమ్మకం కూడా ఏజెన్సీస్ కి కల్పించాల్సిన అవసరం ఇక్కడ ఉన్న అందరూ లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్స్ మీరు తీసుకోవాలి. ఆ పనులు సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? అది పర్మనెంట్ సప్లై కదా ఆర్ టెంపరీ కోసం? పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? మనకి 10 కోట్లు రిలీజ్ అయింది. 10 కోట్లు మీకు ఐ థింక్ 6 crores are released to 3 crores. 3 is to PH and 6 to 7.5 already. 10.5 crores జిల్లా అంతా కూడా మీకు రిలీజ్ చేసేస్తుంది. మీ అమౌంట్ బిల్స్ కూడా గతంలో చేసిన పనులకి ₹1 కూడా పెండింగ్ ఉండదు. 10.5 crores we are releasing everything. మీరు ఇప్పుడు చేయాల్సిన పెద్ద పెద్ద లేఅవుట్స్ ఏదైతే ఉన్నాయి దానికి ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని పర్మనెంట్ వాటర్ సప్లై కనెక్షన్స్ కి ప్లాన్ చేయాలి. దానికోసం ఏం కావాలి అన్ని చేయండి. You can assure, I can assure you and you can assure the contractors or tenderers who are doing. This is government's highest priority. Housing, నవరత్నాలు పెదరండి. మీరు పనులు పూర్తి చేయండి. ఏ ఫండ్స్ నుంచి అయినా మీకు డబ్బులు వచ్చేలాగా మేము చూసుకుంటాం. దానికి ఏ మాత్రం అడ్డంకు ఉండదు. If not anything else, I'll release from the district funds also. 10-20 కోట్లు మీకు అవసరం పడింది, మీరు పనులు చేసేసారు, బిల్స్ పై నుంచి రావట్లేదు అని మీకు ఏమైనా సందేహం ఉంటే డిస్ట్రిక్ట్ ఫండ్స్ నుంచి మీకు డబ్బులు రిలీజ్ చేస్తారు. But this has to be taken as the highest priority. And overall supervision of commissioner, because you are responsible for all these 15 layouts. So ఎవరైనా immediately what you can do is all layout special officers మీ దగ్గర కావాల్సిన వర్క్స్ లిస్ట్ మీరు డిసైడ్ చేయండి. ఏ మండల్స్ లో ఉన్నాయి? పొన్నం ఎట్లా ఉంది? శ్రీకాకుళం. ఓకే, ఇంకా హరిజాడ, శ్రీకాకుళం. మూడోది గారా. సో ఆర్డీఓ గారు మీరు ఆ తహసీల్దార్స్ ముగ్గురు ఇక్కడ శ్రీకాకుళం తహసీల్దార్ ఉన్నారు, 2 రీచెస్ మీ ఆధ్వర్యంలో ఉన్నాయి. గారా తహసీల్దార్ తోటి మాట్లాడండి. ఇఫ్ రిక్వైర్డ్ జేపీ వాళ్ళకి మైన్స్ డీడీ కూడా మేము చెప్తాము. మా గవర్నమెంట్ వర్క్ కోసం కావాల్సిన శాండ్ ఫస్ట్ ప్రయారిటీలో ఉంది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ స్టేట్ లెవెల్ నుంచి కూడా ఉంది. వాళ్ళు కనుక అది పాటించలేకపోతే ఆ జేపీ వాళ్ళకి గతంలో కొన్నిసారి హెచ్చరికించాం, వాళ్ళు పనులు కూడా చేశారు. మీ మొత్తం శాండ్ లిఫ్టింగ్ జిల్లాలో ఆపిస్తాము అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దే విల్ ష్యూర్లీ కోఆపరేట్. ఓన్లీ థింగ్ ఇచ్చేస్తారు. స్టాక్ పాయింట్స్ ఇస్తారు. మే నెలలో జేపీ వాళ్ళకి చెప్పి మీరు జూలై మొదలైన తర్వాత రివర్లో వాటర్ ఉంది కాబట్టి శాండ్ తీయడం కుదరదు అని మీరు చెప్తారని ముందే వాళ్ళకి 10 లక్షల టన్నులు స్టాక్ రెడీ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు చేశారు కూడా. జిల్లా అంతా కలిపి ఇప్పుడు 10 లక్షలు శాండ్, 10 లక్షల టన్స్ శాండ్ స్టాక్ పాయింట్ లో అందుబాటులో ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. ఇది కన్సర్న్ తహసీల్దార్స్ ఎక్కడైతే శాండ్ ఇష్యూ ప్రాబ్లం ఉంటుంది ఆర్డీఓ గారు మీరు మానిటర్ చేయండి. 2 తహసీల్దార్స్ తోటి ఇది చేయండి. తర్వాత
ఇంకా ఈ 2 మండల్స్ తప్ప ఎక్కడ లేదు కదా, శ్రీకాకుళం మాత్రం ఈ 2 మండల్స్ నుంచే వస్తుంది. వేరే ఏదైనా వస్తుందా? అమలాల్ వలస దూసి నుంచి వస్తుందా? రాగం నుంచి దూసి నుంచి. సో అక్కడ అమలాల్ వలస తహసీల్దార్కి కూడా మీరు చెప్పాల్సింది. దూసి అమలాల్ వలస పడుతుంది కదా.